రాము సీతాపురం గ్రామంలో ఒక సాధారణ పేదవాడు. అతనికి పెద్ద ఆస్తులు లేవు, కాని పెద్ద మనసుంది. చిన్నప్పటినుంచే గ్రామం అభివృద్ధి చెందాలని అతని కోరిక. గ్రామంలో రహదారులు చెడిపోయుండేవి, తాగునీటి సమస్య ఉండేది, పిల్లలకు చదువుకోవడానికి సరైన పాఠశాల కూడా లేదు. ఇవన్నీ చూసి రాము ఏదో చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతను మొదట గ్రామంలోని యువకులను కలిపి శుభ్రత కార్యక్రమం ప్రారంభించాడు. ప్రతి ఆదివారం గ్రామ వీధులను శుభ్రం చేయడం మొదలుపెట్టారు. తరువాత ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి తెలుసుకుని గ్రామస్తులకు వివరించాడు. అందరూ కలిసి నీటి ట్యాంక్ నిర్మించుకున్నారు. పిల్లల కోసం చిన్న లైబ్రరీ ఏర్పాటు చేశాడు. పాత పుస్తకాలను సేకరించి అందరికీ అందుబాటులో ఉంచాడు. రాము తన స్వార్థం కోసం కాదు, గ్రామం కోసం పనిచేశాడు. అతని కృషి చూసి గ్రామ పెద్దలు కూడా సహకరించారు. కొద్ది కాలంలో సీతాపురం మారిపోయింది. రహదారులు మెరుగయ్యాయి, పిల్లలు చదువులో ముందుకు వెళ్లారు, గ్రామం శుభ్రంగా మారింది. పేదవాడైనా పట్టుదల, మంచి మనసు ఉంటే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలమో రాము చూపించాడు. అతని కథ గ్రామ ప్రజలకు ప్రేరణగా నిలిచింది.